ఆఫీషియల్. ఎలా ఉన్నారు మీరందరు, బాగున్నారా? నేనైతే బాగలేను గైస్. ఎందుకని అనుకుంటున్నారా? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి గైస్. అందరేమో న్యూ ఇయర్ సెలబ్రేటింగ్ చేసుకుంటుండ్రు, నాకేమో రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, చదువుకుందాం పదా అండి గైస్. ఏంద్రాని సబ్స్క్రైబర్ ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నావా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎవడైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాడు. నీ లెక్క వచ్చి అందరితో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి గైస్ అని అన్నారు. నీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా, నువ్వు అందుకే కదా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి చదువుకునేది. అంటే ప్రిపేర్ అవ్వడం తక్కువ, డుమ్మాలు కొట్టుడు ఎక్కువ. ఇది రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడప్పుడు దగ్గు వీటి వల్ల ఇర్రెగ్యులర్ అయింది స్కూల్ కి. బట్ స్టడీలో కొంచెం బెటర్ గానే ఉంటది. దీని స్టడీ ఎంతవరకు ఉంది, ఎట్లుంది అనేది చూద్దాం. ఇది నిన్నటి నుంచి ఉంటుంది, పప్ప న్యూ ఇయర్ వస్తుంది మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ఎక్కడ ఉంది, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు చదువుకోవాలంటే కొంచెం డల్ అయింది. కాకపోతే ఏమని చెప్పినా అంటే ఎగ్జామ్స్ అయిపోవడంతోనే హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ అని చెప్పిన అప్పుడు కొంచెం ఖుషి అయింది అనమాట. అవునా? అవును. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇయ్యరట్రా. హాలిడేస్ ఇస్తారు. నీకు ఎవరు చెప్పిర్రా హాలిడేస్ ఇస్తారని? హాలిడేస్ ఇస్తారు నిజంగా ఫ్రెండ్స్, నిజం చెప్పండి. ఎవరు వాళ్ళు ఎందుకు చెప్తారు నీకు నిజము? నేనే చెప్తాను. చలో చదువుకుందాం. లెట్స్ గో లెట్స్ గో అంటే ఇక్కడ ఉంటాను కదా, ఫ్రోజన్ బార్బీ లెక్క సుమ్ అనంటే ఏమన్నా అత్తలేవు మనకి. మన ఫ్రోజన్ బార్బీలోనే ఏమన్నా. దీనికి ఇప్పుడు చదవకపోవాలి, దీని సంగతి చెప్తాను. నడు చలో. సో గైస్ ఇప్పుడు నేను చదువుకోబోతున్నా. ఏందో చదువు చూడండి గైస్, ఎన్ని గానం చదివినా నేను ఎన్ని గానం చదివినా చూడండి గైస్. ఇవి ఏం చదివినారు అంతగానం? చూడు ఒకసారి. అబ్బా ఇవన్నీ నువ్వే రాసినవారా? నేనే రాసిన. పప్ప హెల్ప్ చేసింది కదా నీకు? హెల్ప్ అమ్మా, ఓవర్ యాక్షన్. ఎవరు? నాది ఓవర్ యాక్షనా? అమ్మా అవద్దం, ఎగురు గుద్దుతా నేను. నిన్ను సరే కూర్చోరు, నేను అడుగుతా. నేనే రాసిన. నువ్వే రాసినావు కదా, నేను రెండు అడుగుతా చెప్పు. ఇదేంటిదిరా? స్విమ్మింగ్. అదేంటిది? లెటర్స్ ఏంటి అవి? POOL. అంటే ఏంటిది? ఏమైందిరా నీ చదువు? చెప్పు చెప్పు చెప్పు, అదేంటో చెప్పు. ఆ లెటర్స్ ఓన్లీ రాయొచ్చు, చెప్పుడు కాదు. అవ్వా రేపు. సో గైస్ దీనికి దీని చదువుడికి వాటర్ తెచ్చియాలి, ఇక్కడ కూర్చున్న కాడ చెప్పాలి. ఇప్పుడు దీనికి ఇంకా స్నాక్స్, ఎగ్జామ్ టైం కదా, కొంచెం బుద్ధిరెక్కిచ్చి చదివిపోయాలంటే పిల్లలకి స్నాక్స్, పాలు, డ్రింక్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పిన మాటలు అన్నీ ఉంటుంది, లేకపోతే అస్సలు వినది. ఇంకా జ్యూస్, ఐస్ క్రీమ్. ఇదే చదివితే చంకన ఎక్కడ అంటారు పాపం పోని అని మెల్ల బుద్ధిరెక్కిచ్చి చదివిపోయాలి. ఎగ్జామ్స్ టైంలో కొడితే మళ్ళీ ఏడుతారు. ఘోరంగా ఇమిటేట్ చేస్తుంది. సో ఇప్పుడు నీకు స్నాక్స్ ప్రిపేర్ చేసి కత్తా, అందులో ఇవన్నీ రాయాలి నువ్వు. బాటిల్ విన రా. సరే వాటర్ అయితే తీసుకొస్తా ఫస్ట్, ఇవన్నీ సేవలు చేసుకుంటుండాలి. నీకు ఎగ్జామ్స్ లో ఎన్ని మార్క్స్ వస్తారు వాళ్ళకి చెప్పు ఒకసారి. ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 7 మార్క్స్. అవ్వా 7 మార్క్స్ అంటే ఫెయిల్ రా, 70 కావచ్చు. 7 మార్క్స్ వచ్చినాయి. 7 మార్క్స్ కొంచెం అని ఉండాలి నీకు చెప్ప. నీకు ఫెయిల్ అయిన వాట్లయితే నువ్వు పోయినసారి నీకు గట్లే చెప్తే అర్థం కాదు. మిర్రర్ దగ్గర తీసుకుపోయి ఇగో 7 అని చెప్పాలి. మీకు చెప్పుడు మర్చిపోయినా కదా, అది మిర్రర్ దగ్గరికి అని ఎందుకు అంటుందంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంది కదా. మిర్రర్ రిఫ్లెక్ట్ దాన్ని ఏమంటారు దాన్ని? మిర్రర్ రిఫ్లెక్షన్ అంట. సో మనం ఇది మన 7 ఇట్లా రాస్తాం కదా, అది ఇట్లా తిప్పి రాస్తుంది. దాన్ని అద్దం దగ్గర తీసుకొని నిన్న చెప్పిన అనమాట. అట్లా కాదు 67 రాయమంటే 76, దాన్ని కూడా ఇట్లా ఉల్టా రాస్తుంది. అద్దం ముంగర తీసుకెళ్ళి పెడుతుంది, కరెక్ట్ అవుతుంది. అట్లా రాస్తుంది. చిన్న ఏజ్ కదా, కొంచెం అట్లా ఉంటుందంట. దిగ్గు నువ్వు అన్ని కంప్లీట్ చేస్తే తొందరగా నీకు స్నాక్స్ పెడతాను, లేకపోతే ఎండ పెడతాం. నేను మంచి జోలి చేస్తా. ఇవి కూడా చేస్తా. ప్యాటీస్ ఉన్నా పొటాటో బైట్స్ చేస్తా. పొటాటో బైట్స్ నా ఇష్టమైనవి. నీకు బాగా అదే ఎక్కిందిరా. ఎక్కడికి? లెట్స్ గో. ఆయిల్ అన్నమాట కాదు, ఇదేంటిదిరా? ప్రతిసారి నువ్వెందుకురా మమ్మీ చేసి నీకు తీసుకొస్తుంది కదా అక్కడికి. మరి ఎందుకురా నువ్వు అక్కడ? అంటే అయితే అక్కడక్కడనే తిందామనా? అవును చెప్పాను, నిజమే.
చెప్పావులే వెళ్ళు. నువ్వు ఎందుకురా ఇక్కడ అసలు నాకు అర్థం కాదు. హెల్ప్ చేద్దామని అంటావు, హెల్ప్ కాకుండా చేసే పనిని ఇంకెక్కువ చేస్తావు నువ్వు కదరా. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడేదా కాగాలి. సో గైస్ అంటే ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు అంటే నిజమే అది, కాకపోతే మళ్ళీ ఫ్రోజన్ బార్బీ ఫుడ్ అంటే ఫుడ్ అనలేదురా మమ్మీ పెట్టద్దు. కాకపోతే చిన్న స్నాక్స్లా ఎప్పుడన్నా ఒకసారి పెడతాం, ఎప్పటికి పెట్టాము. నార్మల్ స్నాక్స్ అంటే క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్, బనానా ఇట్లా ఫ్రూట్సే పెడతాం మ్యాక్సిమము. ఇంకేమో ఫ్రూట్ తింటుంది ఈమె, ఏంటిది పపాయ తింటుంది, డ్రాగన్ ఫ్రూట్ మర్చిపోయాను, డ్రాగన్ ఫ్రూట్ తింటుంది ఎక్కువ. అంతే గైస్ ఇవి ఎక్కువ తింటుంది. అండ్ అక్క మీరు ఎందుకు ఇంత లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అయి ఉన్నారు అనుకుంటా, ఇందాక ఒక రీల్ చేసిన అనమాట, అందుకని రెడీ అయినా. ఇక లిప్స్టిక్ పోలేదు అట్లనే ఉంది. మళ్ళీ మీరు అనుకుని కామెంట్ చేస్తారు అందుకని. వాటర్ మిలన్ ఎక్కువ తినేదంటే ఈ వాటర్ మిలన్. ఈరోజు స్నాక్స్కి కూడా వాటర్ మిలనే. వాటర్ మిలన్, క్యారెట్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. ఇంకొక 80% అయితే డ్రాగన్ ఫ్రూట్. ఇక చాలా తక్కువ అప్పుడప్పుడు తింటుంది అంటే బనానా అంతే. ఆరెంజ్ తినదు గైస్, ఆమెకు తినడం రాదు ఆరెంజ్. పాపం పిల్లలు వచ్చినాక హోంవర్క్ రాసుకొని అలా చదువుకుంటారు, కానీ ఇట్లా ఏమైనా చిన్న స్నాక్స్ చేసి పెడితే కొంచెం ఎక్కువ చదువుతారు. అంటే ఎక్కువ చదవాలని ఏం కాదు, కొంచెం ఖుషి అవుతారు అనమాట, చిన్నపిల్లలు కదా అట్లా. సో డుగ్గుకు నార్మల్గా స్నాక్స్ అయితే వచ్చిన వెంటనే పాలు పోస్తాం, ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయా కట్ చేసి ఇస్తాం, అట్లా తింటుంది. లేకపోతే డ్రై ఫ్రూట్స్ అట్లా పెడతాం. లేదంటే ఎప్పుడైనా ఒకసారి బయటికి పోయి పావు బజ్జీ కానీ ఇంకేమో తీసుకొస్తాడు, మక్క గారెలు కానీ అవి తీస్తాడు. ఈ చిన్న బజ్జీలు అంటుంది, దాన్ని ఏమంటారు, పునుగులు, అవి తింటుంది. యాక్చువల్లీ ఇంకొకటి ఏమైందంటే బయట ఫుడ్ మేము ఎక్కువ పెట్టాం, కానీ దానికి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయట ఫుడ్ పెడితే పడదు. ఒకసారి వామిటింగ్ చేసుకుంది, నైట్ 2 o'clock లేపి వామిటింగ్ చేసుకున్నది. మేము షాక్ అయినాం అసలు. డుగ్గు ఎప్పుడు హెల్తీ ఉంటుంది కదా నిజంగా చెప్పాలంటే. హెల్త్ పరంగా డుగ్గుతో ఏం ప్రాబ్లం లేదు. అంటే ప్రతి దానికి చిన్న చిన్న దానికి కొంతమందికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, రోజుకి ఏదో ఒకటి ఉంటుంది, అట్లా ఏం లేదు. డుగ్గుకి అయితే హెల్త్ పరంగా బాగుంటుంది. అట్లాంటిది లేచి నైట్ వామిటింగ్ చేసుకునేసరికి మస్తు భయమైంది ఏమైందని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కింది దోశ తిని. మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి వద్దురా అంటే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి వేయింది. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చినాం ఎందుకైనా మంచిది. వచ్చిన తర్వాత మళ్ళీ కక్కింది, మళ్ళీ నైట్ కక్కింది. 3 times కాగానే హాస్పిటల్ తీసుకెళ్తే ఏం లేదు ఫుడ్ పాయిజన్ అయింది, బయట ఫుడ్ పెట్టకండి అని చెప్పేసి అన్నారు. అప్పటి నుండి బయట ఫుడ్ బంద్. ఆ రోజు ఏం తిన్నదంటే పావు బాజీ ఉన్న పానీపూరి తిన్నది. పానీపూరి తినరాదు కానీ చిన్న చిన్న వేస్తే తినేస్తుంది, హాఫ్ కట్ చేసుకొని అట్లా. సో అది పడతలేదు. ఇంక అప్పటి నుంచి ఫిక్స్ అయినా ఇంట్లోనే చేసి పెట్టాలని చెప్పి. ఇంకో ఈయన శాండ్విచ్ చేస్తాడు ఇంట్లో, పాస్తా చేస్తాడు, ఇంకా పిజ్జా చేస్తాడు, ఇవి తింటుంది. అండ్ ఇట్లా ఇవైతే ఎక్కువ పెట్టాము. ఎప్పుడో ఒకసారి అట్లా ఉండాలి ఇంట్లో టైం మీద ఏం లేనప్పుడు పెట్టచ్చు అని చెప్పేసి ఇవి ఇట్లా తెచ్చి ఉంచేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అటుకులు ఉన్నాయి, పోహా చేయొచ్చు, ఇంకా హాట్ సేమియా అది చేయొచ్చు. మ్యాగీ ఎక్కువ పెట్టినా మంచిది కాదు. సో ఇట్లా ఉన్నాయి కానీ వీటికి ప్రిపేరింగ్కి టైం పడుతుంది. ఇవైతే కాల్చుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పి చేస్తున్నా. ఇది కూడా అసలు ఎక్కువ మంచిది కాదనమాట. కానీ ఇంట్లో కెచప్ పెట్టుకొని తింటా అని అంటది, కానీ కెచప్ మంచిది కాదు పిల్లలకి. ఇప్పుడు దగ్గుతుంది మస్తు, అందుకని చెప్పి న్యూ ఇయర్కి కేక్ కట్ చేయలేదు దానికోసం అని చెప్పి. అందుకని చెప్పి వట్టిగా పెడుతున్నాం. ఇప్పుడు వట్టి పెడుతున్నాం కదా అని చెప్పి బట్టలు నింపుకుంటా అనుకున్నాం, కానీ మంచిగా ఉన్నాయంట. అది హోంవర్క్ రాయమని డ్యాన్స్లు ఇస్తాం గైస్ ఇక్కడ. ఎప్పుడైతే అని వెయిట్ చేస్తాను. రోజు నేను ఎప్పుడైనా బీదా అన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న ఏదైనా కావడానికి దానికోసమే నేను వెయిట్ చేస్తా. చదువుకోవడానికి మాత్రం వెయిట్ చేయవు. నో చదువుకోనంటావు ఎక్కువ, నీకు దెబ్బలైతే సెట్ అవుతావని. చిన్నపిల్లకి అంతే కొంచెం తెలియదు కదా. ఏం తెలియదురా చిన్నపిల్లలకి కొంచెం గట్లనే చేస్తాయి తెలియదు. అట్లే చేస్తారా? చిన్న పిల్లలు తెలియదు కదా. అసలు ఏం ఎగ్జామ్ రా నీకు? ఇంగ్లీష్. చెప్పావు అనుకున్నారా? చెప్పినావు కరెక్టే. సరే మమ్మీ తీసుకొస్తుంది అయిన తర్వాత. ఇంగ్లీష్ మ్యాథ్స్. ఓకే డన్. సో గైస్ మా మమ్మీ అయితే కావాలంటే అన్ని చేస్తుంది గైస్. మా మమ్మీ మంచిది. అబ్బో అయితే పప్పా మరి మమ్మీ కూడా ఎన్ని ఆనందం చేస్తుంది. నాకు అసలు పొటాటో బ్యాగ్స్ ఎత్తాంది, గివి ఎత్తాంది, అన్ని ఎత్తాంది. చేయకపోతే మమ్మీ మంచిది కాదు కదా. అయినా కూడా మంచిది, ఎందుకంటే నేను మమ్మీ దోస్తే కదా. అవునరా, మనం దోస్తులం. చెట్టు మీద కోతరం. కొందరు కుళ్ళు అవుతాయి. అరే కొందరు కుళ్ళుకుంటారా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేస్తే కదరా. కుళ్ళుకోక అని చెప్పు. కొంతమంది ఎట్లా కొనుక్కుంటారు చెప్పాలా, ఈ ఫ్రెండ్షిప్ అని కొనుక్కుంటారు. నన్నే డైరెక్ట్ అంటారు, ఇండైరెక్ట్ కూడా కాదు. మరి అబ్బో నిన్నే ఏం చేస్తా చేసుకోపో అనరా. ఏం చేసుకుంటా చేసుకోపో.
నేను మమ్మీ ఫ్రెండ్స్. చూస్తా మీరు ఫ్రెండ్స్ అయిపోయారా? కానీ ఇప్పుడు నీతో అవసరం పడుతుంది. దోసుకొచ్చి అన్నంత మాత్రాన దూరం పోకు. ఎందుకు చెప్పాను, ఇవి నువ్వే వేయాలి. అది కాలుతుంది అన్నారు కదా, రోజు ఉంది కదా, కొంచెం భయపడుతుంది అలా ఆయిల్ వేయడానికి. మళ్ళీ నేనే హెల్ప్ కి కావాలి, మళ్ళీ ఓవర్ యాక్షన్ జస్ట్ అన్ని నేనే వేస్తాను. జస్ట్ ఆయిల్ వేయడం చేయి తినా కాలుతుంది. సో గైస్ ఇప్పుడైతే నేను తిని బాగా చదువుకుంటాను గైస్. పేరు డుగ్గుది, తినేది నేను. తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ చదువుకునేటప్పుడు చదవ బుద్ధి కాదు గైస్. ఎందుకు మరి? తిన్నాక చదువుకోండి మరి. సరుగుడు అంటే గంట సేపు, దినుడు అంటే కొంతసేపే. బా నువ్వు తిన్న తర్వాత చదువుకోవాలి మరి పక్క. ఎన్ని మార్క్స్ ఇస్తారు నీకు ఎగ్జామ్స్ లో? మళ్ళీ 7 అంటే రాదురా. 7. అరే 7 అంటే ఫెయిల్ రా. 70 కావచ్చురా. 70 మార్క్స్ అనుకుంటా నాకు తెలిసి. ఒక వర్డ్ ఇచ్చి రాయమంటే, అంటే 7 అంటే ఇట్లా ఉల్టా అవుతుంది కదా. 72 రాయమంటే 27 రాస్తుంది. 76 రాయమంటే 67 రాస్తుంది. 27 రాయమంటే 72 రాస్తుంది. అట్లా ఉల్టా రాస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అది పెద్ద అయినాక మళ్ళీ సెట్ అయిపోతుంది అంట. ఇప్పుడు స్నాక్స్ వేసి ఇచ్చేది ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మంచిగా చదివి మార్కులు ఎక్కువ రావడానికి. సాక్షి రావడానికి ఎందుకు అనుకుంటున్నావు? అంటే వామిటింగ్స్ నంజు రావడానికి ఇట్లా. అలా గైస్ ఇప్పుడైతే నా హోంవర్క్ అయిపోయింది. గుద్దుతా హోంవర్క్ లేదు నీకు రేపు ఎగ్జామ్. చదువుకోవడానికి ఎన్నో పేపర్స్ ఇచ్చిర్రు. 40 పేపర్స్ ఏమో ఇస్తే హోంవర్క్ అయిపోయిందంటే 40 30 పేపర్స్ ఇచ్చిర్రు. గైస్ ఇలా సబ్జెక్టులు ఎట్లుంటాయి తెలుసా గైస్? మన లెక్క తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే మన లెక్క అంటే సారీ అట్లా కాదు. ఎట్లుంటుంది అంటే వరల్డ్ అరౌండ్ మీ, ఫన్ విత్ యాక్టివిటీ నంబర్స్, ఫన్ విత్ నంబర్స్, ఫన్ విత్ లెటర్స్ అట్లుంటాయి అనమాట. కెచప్ అంటే ఈమెకి ఎక్కలేని సంబరం. చెప్తాను. ఓకే ఓకే చెప్పింది చాలు. ఇచ్చి తప్పు పని చేసినాం కానీ ఏ పని చేయాలమ్మా. రేపు ఎగ్జామ్ ఎవరిదంటే నువ్వు చూసి కాపీ కొడతావారా? కొట్ట నిజం చెప్పురా. కొట్ట. కాపీ అంటే చెప్పు. కాపీ అంటే పక్క నుంచి ఎగ్జామ్ చూసి చూసి రాయడం. దీనికి ఎట్లా తెలుసు? కొంచెం పెద్ద అయినా కదా, కొన్ని తెలుసు కొంచెం పెద్ద అయితే. రాసినట్టున్నావు ఎప్పుడో కాపీ. అది గాయస్ తినేటప్పుడే మంచిగా ఉన్నాయి కానీ అయిపోయిన తర్వాత చదువుకుంటూ కావచ్చు అన్నాను. నా హోంవర్క్ ఆల్రెడీ అయిపోయింది గైస్. హోంవర్క్ అది చదువుకోవాలి, రేపు ఎగ్జామ్. ఇది కాపీ కొడుతుంది గైస్ పక్క. ఎందుకంటే కాపీ అంటే దీనికి ఎట్లా తెలుసు? కాపీ కొడతావరా? ఇప్పుడు స్టార్ట్. ఇప్పుడు తిన్న తర్వాత కూర్చోబెడతా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. డుగ్గుకి ఎంత చదవచ్చు అనేది మీకే అర్థమవుతుంది. ఫోన్ చూసి ఎగ్జామ్ ఉన్నది చదువుకోవాలంటే ఫోన్ చూసుకుంటా తలనొప్పి తెచ్చుకుంది. యాక్చువల్గా కోల్డ్ అయింది గాయస్ పాపం. అంటే వెదర్ చేంజ్ కదా, వెదర్ చేంజ్ కోల్డ్ అయింది. అట్లా అని చెప్పి సరేలే పాపం అని చెప్పి మేము బుక్స్ పక్కన పెట్టి మర్చి ఫోన్ పట్టింది. ఇట్లుంటది ఈమెది. అవో మార్నింగ్ టైం అవుతుంది లిమ్మని చెప్తే ఇట్లా కప్పుకొని పడుకుంది. డుగ్గు ఫెల్ స్పెల్లింగ్ చెప్పు. ఎడుగ్గు కాల్ స్పెల్లింగ్ చెప్పు. అట్లనే నవ్వత్తని చిన్న కంట్రోల్ తీసుకుంటుంది. ఏ లే పాప ఇవాళ ఎగ్జామ్ ఎట్లా రాసినవరా? ఇది చూడు, అది చెప్పాల్సింది నువ్వు కాదు మేడం. మేడంకి ఇలా ఫోన్ చేసిన, ఇంటికి వెళ్ళిందంట. రేపు పొద్దున అడుగుతా మీ మేడం. నాకు అడగంటావా? మరి ఇప్పుడు చదువుకోకుండా ఏం చెప్తానవరా నువ్వు? తర్వాత ఎందుకురా? ఇప్పుడు వల్ల అయితే లేదు. చదవడానికి గంట సేపు, ఫోన్ చూడడానికి గింత సేపు. పప్పి చేద్దామా? చూస్తాను గైస్. పప్పి చేస్తాడు. చెప్పు ప్యాసింజర్ ట్రైన్ ఏది చెప్పు. ఇప్పుడు చెప్పు. ప్యాసింజర్ ట్రైన్ ఏది చెప్పు. చూపి ఏంగా చూపి, భయపడ చూపి ఏమన్నా. అది ఓకే. మెట్రో చూపి చెప్పరా దానికి ఏంది కదా. పిచ్చి కోపం వస్తుంది ఏమనలేకపోతున్నా. చిన్నప్పుడు మనం కూడా గట్లనే చేసినాం కానీ ఇంత ఘోరం. ఈమె మాదే తప్పు. స్కూల్ డుమ్మాలు కొట్టించి మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని ఉరికింది. ఇంకోసారి పోతా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే నీకు విషయం చెప్పన్నా. ఇప్పుడు నువ్వు చదవలేదనుకో, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ యూకేజీలో ఉంటావా? యూకేజీలో జూనియర్స్తో మీ ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్కి పోతారు. సీరియస్ చెప్తాను, జోక్ కాదు. అడుగు పప్పని అడుగు.
అరే నువ్వు ఫస్ట్ క్లాస్కి పోతావా యూకేజీలో ఉంటావు ఇక ఫస్ట్ క్లాస్ నువ్వు చదువునే చదువుతావు ఫస్ట్ క్లాస్కి ఎట్లా పోతావు మరి చదువుకో చెప్పు ఇప్పుడు మెట్రో చెప్పు అయ్యో గాయస్ కొంచెం క్లాస్ వీకినాం తిట్టేసరికి ఏడుతుంది చదువుతాను కానీ మేడం కూడా మంచిగా అవుతుందని చెప్పింది కానీ కొంచెం గుర్తుంచుకుంటలేదు ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి రాయడం దగ్గర బాగా ప్రాబ్లం అవుతుంది అది మళ్ళీ మిర్రర్ రిఫ్లెక్షన్ అంటారు మీకు ఐడియా ఉందా గాయస్ అది ఎట్లా అంటే 7 అది చెప్పిన కదా ఒక నంబర్ ఇస్తే దాన్ని ఉల్టా రాయడం ఇప్పుడు 6 ఇట్లా కదా ఇట్లా రాస్తుంది అట్లా అన్నట్టు ఆమె అదే కరెక్ట్ అనుకుంటుంది అంటే ఆమెకి అది కరెక్టే రాస్తుంది మనం తప్పు అన్నట్టు మనకి సో అట్లా అది కొంచెం ఒక టైప్ ఆఫ్ ఫోబియా అన్నమాట అది పెరుగుతుంటే అదే పోతుంది అండ్ ఇవాళ బాగా కొంచెం టాస్ వీక్నాం అన్నట్టు చదువుతలేవు అది అని అట్లా అనేసరికి పాపం ఏడుతుంది డుగ్గు మంచిగా చదువుకోవాలి ఎందుకు అట్లా ఎత్తాను పప్పయ్యుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిదా అనుకుంటే కానీ కాలేకపోయాడు నువ్వన్నట్లా ఇవాళకి చాలా అని అనుకున్నాం ఈమె తప్పేం లేదు హాలిడేస్ అయితే మమ్మీ డాడీ తీసుకుపోతారు 1 వీక్ అటే ఉంటుంది స్కూల్ మస్తు డుమ్మాలు అయిపోయినాయి అందుకే కొంచెం అందరికంటే బ్యాక్ ఉంది కానీ అయినా మంచిగా గెటానే మంచిగా అవుతుందని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్లో మేడం చెప్పింది ఈ ఇంట్లో కొంచెం మేము కూడా పట్టించుకొని చెప్పాలి కదా లాస్ట్ ఇయర్ కొంచెం నేను చెప్పేదాన్ని ఎల్కేజీలో ఉన్నప్పుడు నర్సరీలో ఉన్నప్పుడు ఈ ఇయర్ కొంచెం నేను పట్టించుకోక ఓన్లీ హోంవర్క్ రాసి బుక్లు అక్కడ పెట్టి కొంచెం పడుకుంటుంది ఇక ఓన్లీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడే పట్టించుకోండి అవుతుంది అది పోయినసారి ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు పట్టించుకోలేదు అదే రాసింది అయినా కూడా మేడం బాగానే రాసింది మంచిగానే రాసిందని చెప్పింది అందుకే ఈసారి ఎగ్జామ్స్కి కొంచెం మంచిగా ప్రిపేర్ చేస్తే అంటే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ కదా మళ్ళీ ప్రమోట్ అయ్యారు ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు యూకేజీ సరిగా లేకపోతే మేడం అన్నది ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెంటెన్స్ ఉంటాయి ఇప్పుడు వర్డ్సే రాకపోతే సెంటెన్స్ ఫామ్ చేయడం రాదు అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం మంచిగా చదివించాలని చెప్పి చెప్తున్నాను అనమాట ఎడుతుంది చిన్న పడుకుంటుంది బాయ్ చెప్పరు ఇక బాయ్ గాయ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేగాని కింద కామెంట్ సెక్షన్ లో పాపం ఒక్క డుగ్గు ఏమనుకుంటే అక్క అని పెట్టకండి నేనేం అనలేదు తిట్టిన అంతే కొట్టడైతే కొట్టలేదు గైస్ చెప్ప ఇక ఫస్ట్ అయితే లోపలికి ఎంట్రీ కావాలి ఎంట్రీ అయినాక ఎక్కడ ఎంట్రీ అయ్యానో చూపియాలి లోపలికి ఎంట్రీ అయ్యి నెక్స్ట్ మనము మీ అక్క దగ్గరకు పోవాలి ఓకే అక్క దగ్గరకు పోయి ఆ లగేజ్ మొత్తం పెట్టాలి ఆ లగేజ్ మొత్తం అక్కకి ఇచ్చినాం అనుకో అలా చేసి అటు తీసుకుపోతుంది ఓకే నెక్స్ట్ మనము నెక్స్ట్ నెంబర్ 3 నెక్స్ట్ మనం మళ్ళీ వెళ్ళినాం అనుకో ఇక మళ్ళీ చెక్ చేస్తారు ఏమైనా చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఉంటే చెక్ చేస్తారు ఇక్కడ ఓన్లీ ఫోన్ ఒక్కటే తీసుకుపోవాలి తీసుకుపోయినాం అనుకో నెక్స్ట్ డైరెక్ట్ ఏం చేయాలంటే 4 నెక్స్ట్ నెంబర్ 4 నెక్స్ట్ ఏరోప్లేన్ ఎక్కాలి మనం ఏరోప్లేన్ ఎక్కినాక మళ్ళీ మనం వచ్చినాక జగ్ వీళ్ళందరూ మళ్ళీ లగేజ్ తీసుకోవాలి లగేజ్ మొత్తం తీసుకున్నాక మన లగేజ్ మనం తీసుకోవాలి మన లగేజ్ మొత్తం తీసుకొని నెక్స్ట్ మనం డైరెక్ట్ పోవాలి అంతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి లగేజ్ తీసుకొని అంతే ఓకేనా స్టోరీ అంతే చదువు బాగా నచ్చరా నీకు